హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు కుషనీస్ కిచెన్. నేను మీ శ్యామల. ఇవాళ మనం ఇంట్లోనే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం బాగా కాచిన పాల నుండి ఈ విధంగా మీగడ తీసి పెట్టుకోవాలి. పాలను కాచి ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి ఈ విధంగా గట్టి మీగడ పైన తేలుతుంది కదా. దాన్ని తీసుకొని దాంట్లోకి ఫస్ట్ రోజు 1 టీ స్పూన్ పెరుగును వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత రోజు నుండి మీగడను ఇలానే వేస్తూ ఉండాలి. ఒక 15 to 20 డేస్కి నాకు ఇంత మీగడ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొద్ది కొద్దిగా మీగడను మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు ఇందులో నీటిని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఈ సాఫ్ట్గా క్రీమీగా ఉండే మీగడ అనేది ఈ విధంగా వెన్నెలా మారేంత వరకు మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారైన వెన్నని నీరు లేకుండా మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ మిగతా నీటిని పారేయడమేనండి. అది పారేసిన తర్వాత మిగిలిన మీగడనంతా కూడా ఈ విధంగా వెన్నలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మిక్సీ పట్టేటప్పుడు వీలైనంత వరకు చల్లటి నీటిని వాడడానికి ట్రై చేయండి. ఫ్రిడ్జ్ వాటర్ అయితే చాలా బెటర్, ఎందుకంటే మీగడ అనేది వేస్టేజ్ ఏం లేకుండా గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఈ మీగడని 2-3 సార్లు నీటితో చక్కగా కడుక్కోవాలి. ఇలా కడిగి తీసుకుంటే ఏదైనా స్మెల్ ఎట్లాంటిది ఏదైనా ఉన్నా పోతుంది. ఈ విధంగా కడిగి తీసుకున్న మీగడను మనము స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవడమే. ఈ వెన్నను కరిగించుకొని నెయ్యిని తయారు చేసుకోబోతున్నాం. చూసారు కదండి, ఈ విధంగా వెన్న కరిగిపోయి ఆయిల్ లాగా పైకి తేలుతూ వెన్నలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఈ విధంగా సపరేట్ అవుతూ ఉంటుంది. వెన్న నుండి నెయ్యి రెడీ అవ్వడం కోసము ఒక 20 నిమిషాలు వేడి చేయాల్సి ఉంటుందండి. మీకు ఏదైనా పని ఉన్నట్లయితే ఆ పని చూసుకోవచ్చు. గ్యాస్ని 20 మినిట్స్ సిమ్లో ఉంచేసి హ్యాపీగా పని చేసుకోండి. ఆ వేస్టేజ్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేగానే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది, కుకింగ్ ప్రాసెస్. కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లని తర్వాత చూడండి, అది పూర్తి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు స్ట్రెయినర్తో మనం ఈ నెయ్యిని వడగట్టుకోవాలి. అంతే అండి, నెయ్యి రెడీ అయిపోతుంది. మనం ఇంట్లోనే చాలా చక్కగా కమ్మటి నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత పూస పూసగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.